హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నానో టెక్నాలజీ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, నానో టెక్నాలజీ గురించి కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, ఇక్కడ నానో టెక్నాలజీ గురించి సరైన వాటిని అడిగారు. నానో టెక్నాలజీ పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త నోరిటా నిగిచి. 1 మీటర్లో బిలియన్ వంతును నానోమీటర్ అంటారు. అణువులను పరమాణువులను నానో స్థాయిలో అమర్చడం, పరికరాలను తయారు చేయడం. వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు. నానో టెక్నాలజీ గురించి కింది వాటిలో సరైనవి ఏవి అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నానో టెక్నాలజీకి సంబంధించి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నానో టెక్నాలజీలో చూడండి, నానో టెక్నాలజీలో ఏ పరికరాలను పరిశోధనకు, వస్తువుల తయారీకి వాడతారు? కింద ఇవ్వబడిన వాటిలో నానో టెక్నాలజీలో ఏ పరికరాలను చూడండి పరిశోధనకు, వస్తువుల తయారీకి వాడతారు? క్రోమోటోగ్రఫియా, కంప్యూటర్ టోమోగ్రఫియా, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపా, అటమిక్ ఫోర్స్ మైక్రోస్కోపా, స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోపా. వీటిలో ఏవి పరిశోధనకు, వస్తువుల తయారీకి వాడతారు అన్నాడు. ఆన్సర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, అటమిక్ ఫోర్స్ మైక్రోస్కోప్, అలాగే స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్లను వాడతారు. నెక్స్ట్, నానో టెక్నాలజీ అనువర్తనాలను చూడండి, నానో టెక్నాలజీ అనువర్తనాలను నిత్య జీవితంలో ఏ రంగాల్లో వాడతారు? నానో టెక్నాలజీ అనువర్తనాలను నిత్య జీవితంలో ఏ రంగాల్లో వాడతారు? చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్, వైద్య రంగం, రక్షణ రంగం, ఆహార రంగం ఇచ్చాడు. ఏ రంగాల్లో వాడతారు? ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని రంగాల్లో కూడా నానో టెక్నాలజీ అనువర్తనాలను వాడతారు. నెక్స్ట్, కింది వాటిలో నానో టెక్నాలజీ వైద్య రంగ అనువర్తనాలకు సంబంధించి సరికానిది అడిగాడు. ఇక్కడ చూడండి, అభ్యర్థులు గమనించాలి, ఇక్కడ సరికానిది అడిగాడు. నానో టెక్నాలజీ వైద్య రంగ అనువర్తనాలకు సంబంధించి సరికానిది. డాబర్ సంస్థ నానోక్సెల్ అనే డ్రగ్ డెలివరీ పద్ధతిని అభివృద్ధి చేసింది. నానో బయో సెన్సార్లను కణాల్లో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ లాంటివి వాటిని లెక్కించడానికి వాడతారు. నానో రోబోట్లను ఉపయోగించి వైద్యులు లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చూడండి, నానో టెక్నాలజీకి సంబంధించి సరికాంది అడిగాడు. ఇక్కడ సరికాంది కనుక చూస్తే చూడండి, నానో రోబోట్లను ఉపయోగించి వైద్యులు లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు అనేది సరికాంది. నెక్స్ట్, కర్బన నానో ట్యూబులను వేటిలో వాడుతున్నారు? చూడండి, కర్బన నానో ట్యూబులను వేటిలో వాడుతున్నారు? ఉపగ్రహాల్లో రాగి తీగలకు బదులుగా వాడుతున్నారా? టీవీ స్క్రీన్లలో వాడుతున్నారా? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను కలపడానికి వాడుతున్నారా? నానో కర్బన ట్యూబ్లను వేటిలో వాడుతున్నారంటే ఇక్కడ ఇవ్వబడిన ఉపగ్రహాల్లో రాగి తీగలకు బదులుగా వాడుతున్నారు, టీవీ స్క్రీన్లలో వాడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను కలపడానికి వాడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. చూడండి, సరికానివి అడిగాడు. నానో టెక్నాలజీని సూపర్ కండక్టర్లో వాడుతున్నారు. కర్బన నానో ట్యూబులను మైక్రో ఎలక్ట్రానిక్స్కు ఉపయోగపడతాయి. కర్బన నానో ట్యూబులు అత్యంత బరువుగా, బలహీనంగా ఉంటాయి. చూడండి, కర్బన నానో ట్యూబులు మైక్రో ఎలక్ట్రానిక్స్కి ఉపయోగపడతాయి. కర్బన నానో ట్యూబులు అత్యంత బరువుగా, బలహీనంగా ఉంటాయి. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే నానో కర్బన ట్యూబులు అత్యంత బరువుగా, బలహీనంగా ఉంటాయి అనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? చూడండి, సరైన వాక్యాలు. నానో టెక్నాలజీని ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీలో ఉపయోగించి జీవ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. నానో టెక్నాలజీని ఉపయోగించి సమర్థంగా నిర్ణీత కణజాలంపైకి ఔషధాలను పంపవచ్చు. నానో టెక్నాలజీని బయోమార్కర్ల అభివృద్ధికి వినియోగిస్తారు. వీటిలో సరైన వాక్యాలు ఏవి? చూడండి, సరైన వాక్యాలు అడిగాడు. సరైన వాటిని కనుక చూస్తే బి మరియు సి స్టేట్మెంట్ అనేవి సరైనవి. నెక్స్ట్, నానో టెక్నాలజీను రక్షణ రంగంలో ఏ విధంగా వాడుతున్నారు? చూడండి, నానో టెక్నాలజీని రక్షణ రంగంలో ఏ విధంగా వాడుతున్నారు అని అడిగాడు. ఇక్కడ తేలికంగా, దృఢంగా ఉండే తూట నిరోధక వస్త్రాల తయారీలో, తేలికంగా, వేగంగా వెళ్ళే విమాన తయారీలో, సూక్ష్మ కెమెరాల తయారీలో. చూడండి, నానో టెక్నాలజీ అనే
రక్షణ రంగంలో ఏ విధంగా వాడుతున్నారు అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ చూడండి, ఇక్కడ ఇవ్వబడిన అన్నిట్లలో కూడా నానో టెక్నాలజీని వాడుతున్నారు. నెక్స్ట్ కింద వాటిని పరిశీలించి సరైన వాక్యాలు ఎన్నుకోండి. చూడండి, మరలా సరైన వాక్యాలు అడిగాడు. నానో అల్యూమినియం సిలికేట్ను ఆహారం ఉండలు చుట్టకుండా ఉండడానికి వాడతారు. నానో టైటానియం ఆక్సైడ్ను ఔషధాల రంగు మెరవడానికి వాడతారు. దీంట్లో ఏది సరైనది అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, నిత్య జీవితంలో నానో టెక్నాలజీ ఉపయోగం గురించి చూడండి. నిత్య జీవితంలో నానో టెక్నాలజీ ఉపయోగం గురించి కింది వాటిలో సరైనవి తెలపండి. నానో టెక్నాలజీని ధూళిని దరిచేరనీయని దుస్తుల తయారీలో వాడుతున్నారు. నానో టైటానియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ను సన్ స్క్రీన్ లోషన్లలో వాడుతున్నారు. కర్బన నానో ట్యూబ్లను తేలికగా దృఢంగా ఉండే టెన్నిస్ రాకెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, నానో టెక్నాలజీ నానో పదార్థాల వల్ల ఏ దుష్ప్రభావాలు కలగవచ్చని చూడండి. నానో టెక్నాలజీ నానో పదార్థాల వల్ల ఏ దుష్ప్రభావాలు కలగవచ్చునని శాస్త్రవేత్తలు గమనించారు. చూడండి, నానో పదార్థాలు కలగజేసే కాలుష్యాన్ని మనం గుర్తించలేం. మన శరీరంలో నానో ఔషధాలు పదార్థాల పనితీరును నియంత్రించలేం. నానో పదార్థాలు ఎక్కువగా జీవ విచ్ఛిన్నం కావు. దుష్ప్రభావాలను కలగవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూస్తే నానో పదార్థాలు కలగజేసే కాలుష్యాన్ని మనం గుర్తించలేం. మన శరీరంలో నానో ఔషధాలు పదార్థాల పనితీరును నియంత్రించలేం. నానో పదార్థాలు ఎక్కువగా విచ్ఛిన్నం కావు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, నానో టెక్నాలజీ పరిశోధనా సంస్థలు చూడండి అవి ఉన్న యూనివర్సిటీలను గుర్తించమని అన్నాడు. చూడండి, సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అవి సంబంధించిన యూనివర్సిటీలను జతపరచమన్నాడు. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, కర్బన నానో ట్యూబ్ల గురించి చూడండి. కర్బన నానో ట్యూబ్ల గురించి కింది వాటిలో సరైనవి అడిగాడు. ఇక్కడ సరైనవి గుర్తించమన్నాడు. కర్బన పొరల అణువులను చుట్టూలా చుడితే కర్బన నానో ట్యూబులుగా అవుతాయి. వీటికి ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత ఉండవు. వీటిని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వాడతారు. ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఏ మరియు సి మాత్రమే సరైనవి. నెక్స్ట్, భారతదేశంలో నానో టెక్నాలజీ అభివృద్ధి గురించి కింది ఏ చర్యలు చేపట్టాలి? చూడండి, నానో టెక్నాలజీ అభివృద్ధి గురించి ఏ చర్యలు చేపట్టాలి అని అడిగాడు. ఇక్కడ అంతర్జాతీయ సహకారం ఒప్పందాలు జరగాలి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలి. నానో టెక్నాలజీ గురించి విద్యా శిక్షణ పెరగాలి. వీటిపై పరిశోధనకు నిధులు కేటాయించాలి. ఏ చర్యలు జరగాలి నానో టెక్నాలజీ అభివృద్ధికి అన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా జరగాలి. నెక్స్ట్, భారతదేశం ప్రతిపాదించిన నానో మిషన్ గురించి కింది వాటిలో సరికాంది అడిగాడు. చూడండి, ఇక్కడ నానో మిషన్ గురించి సరికాంది. దీన్ని నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ అంటారు. 2024లో చూడండి, 2024లో దీన్ని ప్రతిపాదించారు. నానో టెక్నాలజీ మానవ వనరుల అభివృద్ధికి పరిశోధనకు ఉపయోగపడుతుంది. వీటిలో సరికాంది ఏది అన్నాడు ఫ్రెండ్స్. సరికాంది ఏది అన్నాడు. సరికాంది కనుక చూస్తే దీన్ని 2024లో ప్రతిపాదించారనేది సరికాంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో నానో టెక్నాలజీతో పూర్తిగా సంబంధం ఏది కలిగి ఉంటుంది? చూడండి, ఏది నానో టెక్నాలజీతో పూర్తిగా సంబంధం కలిగి ఉంటుంది? నానో క్వాంటమ్ టీవీ, నానో సూపర్ విమానం, క్వాంటమ్ డాట్స్, నానో వైర్లెస్ ఫోన్. ఏది నానో టెక్నాలజీతో పూర్తిగా సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ క్వాంటమ్ డాట్స్. ఆహార రంగంలో నానో టెక్నాలజీ వాడకం గురించి కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, నానో టెక్నాలజీ ఆహార రంగంలో ఎలా వాడుతున్నారో వాటి గురించిన సరైనవి తెలుపుకున్నాడు. నానో ఎమల్షన్ ఆధారిత ఐస్ క్రీమ్ను నెస్లే సంస్థ అభివృద్ధి చేసింది. అతినీలలోహిత కిరణాల బారి నుంచి ఆహార పదార్థాల రక్షణకు నానో టైటానియం ఆక్సైడ్ను డ్యూపాంట్ సంస్థ అభివృద్ధి చేసింది. వీటిలో సరైనది ఏది అన్నాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, నానో టెక్నాలజీని వినియోగించడం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి? చూడండి, ఉపయోగాలు. నానో టెక్నాలజీ ఉపయోగాలు అడిగాడు. పరికరాలు, వస్తువుల బరువు తగ్గుతుంది. దృఢమైన నాణ్యమైన పరికరాలు తయారు చేయొచ్చు. పరిమాణంలో చిన్నగా
ఉన్న వస్తువులు తయారు చేయవచ్చు. ఏవి ఉపయోగాలు అన్నాడు. ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నానో టెక్నాలజీ వినియోగించడం వల్ల ఉపయోగాలే. నెక్స్ట్, నానో టెక్నాలజీని వైద్య ఔషధ రంగాల్లో ఎలా వాడుతున్నారు? చూడండి, నానో టెక్నాలజీని వైద్య ఔషధ రంగాల్లో కణాల ఇంజనీరింగ్, వ్యక్తిగత ఔషధాల అభివృద్ధి, కొత్త రకం ఔషధాల అభివృద్ధి, బయోమార్కర్ల అభివృద్ధి, వేటిలో వాడుతున్నారు? ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నిట్లో వాడుతున్నారు. నెక్స్ట్, నానో టెక్నాలజీ పరిశోధనలో భారతదేశం వెనుకబడడానికి కారణాలు తెలపండి. చూడండి, కింది వాటిలో ఏది? నానో టెక్నాలజీ పరిశోధనలో భారతదేశం వెనుకబడడానికి కారణాల గురించి కింది వాటిలో ఏది సరైనది? పరిశోధన అభివృద్ధి తక్కువ నిధులను కేటాయించడం, సరైన మానవ వనరులు లేకపోవడం, అతి తక్కువ పేటెంట్లు ఉండడం. వేటిలో సరైనవి అన్నాడు. ఇవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నానో టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.